మిగిలిన డీటెయిల్స్ చూద్దాం. తన సొంత నియోజకవర్గమైన కుప్పంలో సీఎం చంద్రబాబు నేటి నుంచి 3 రోజుల పాటు పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా నియోజకవర్గ రూపురేఖలను మార్చే విధంగా సుమారు 690 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు సీఎం శ్రీకారం చుట్టనున్నారు. కుప్పం నియోజకవర్గాన్ని ఒక మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా భారీ పెట్టుబడులు, ఉద్యోగ కల్పన, అత్యాధునిక మౌలిక సదుపాయాలపై సీఎం ప్రత్యేక దృష్టి సారించారు. ఇక ఇందులో భాగంగానే నేడు శాంతిపురంలో పర్యటించి సైకిల్ ర్యాలీలో పాల్గొనున్నారు. అనంతరం తుమ్మసిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. తన సొంత నియోజకవర్గమైన కుప్పంలో సీఎం చంద్రబాబు నేటి నుంచి 3 రోజులైతే పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా నియోజకవర్గ రూపురేఖలు మార్చే విధంగా సుమారు 690 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు సీఎం శ్రీకారం చుట్టనున్నట్టుగా తెలుస్తోంది. కుప్పం నియోజకవర్గాన్ని ఒక మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా భారీ పెట్టుబడులు, ఉద్యోగ కల్పన, అత్యాధునిక మౌలిక సదుపాయాలపై సీఎం అయితే ప్రత్యేక దృష్టి అయితే సారించారు. ఇక ఇందులో భాగంగానే నేడు శాంతిపురంలో పర్యటించి సైకిల్ ర్యాలీలో పాల్గొనున్నారు. ఇక అనంతరం తుమ్మసిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. మహారాష్ట్ర నూతన ఉప ముఖ్యమంత్రిగా దివంగత నేత అజిత్ పవార్ భార్య సునేత్ర పవార్ బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఆమె నేడు ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్లు ఎన్సీపీ వర్గాలు వెల్లడించాయి. మహారాష్ట్ర తొలి మహిళా ఉప ముఖ్యమంత్రిగా సునేత్ర పవార్ రికార్డు సృష్టించబోతున్నారు. ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ విమాన ప్రమాదంలో మరణించడంతో భర్త స్థానంలో సునేత్ర పవార్ బాధ్యతలు స్వీకరించాలని పార్టీ వర్గాలు కోరడంతో ఆమె అంగీకరించినట్లు సమాచారం. ఉదయం ముంబైలో తమ పార్టీ సమావేశం జరుగుతుందని, సునేత్ర పవార్ ను శాసనసభాపక్ష నేతగా ఎన్నుకుంటామని ఎన్సీపీ వర్గాలు తెలియజేశాయి. ఇక అనంతరం సాయంత్రం డిప్యూటీ సీఎంగా ఆమె ప్రమాణ స్వీకారం చేస్తారని పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుమల తిరుపతి దేవస్థానానికి కల్తీ నెయ్యి సరఫరా జరిగిన వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. అప్పటి ప్రస్తుతం ఉన్న ఈవో అనిల్ కుమార్ సింఘాల్, అప్పటి అదనపు ఈవో ధర్మారెడ్డి, ఫైనాన్షియల్ అడ్వైజర్ అండ్ చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ బాలాజీపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని సిట్ ప్రభుత్వానికి లేఖ రాసింది. ఇక ఈ నేపథ్యంలో ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ను బదిలీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. ఇక దీనికి సంబంధించిన ఉత్తర్వులు శని, ఆదివారాల్లో వెలువడనున్నట్లు తెలుస్తోంది. కల్తీ నెయ్యి కేసులో ఇప్పటికే కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేసిన సిట్ తాజాగా ప్రభుత్వానికి 14 పేజీల లేఖను పంపింది. ఆ లేఖలోని చివరి పేరాలో కల్తీ నెయ్యి సరఫరాకు సంబంధించి అప్పట్లో ఉన్నత స్థానాల్లో ఉన్న 3 అధికారులపై చర్యలు తీసుకోవాలని స్పష్టంగా సూచించింది. నెయ్యి సరఫరాకు సంబంధించిన నాణ్యత ప్రమాణాలను బలహీనపరిచే విధంగా ఈ అధికారులు వ్యవహరించారని, నిబంధనల రూపకల్పనలో సరైన శ్రద్ధ పెట్టకుండా పనిచేశారని సిట్ పేర్కొంది. దీని కారణంగా నెయ్యి నాణ్యతలో రాజీ జరిగిందని, ఫలితంగా దేవస్థానం ప్రతిష్టకు భంగం వాటిల్లినట్లు సిట్ తన లేఖలో వివరించింది. వనపర్తి జిల్లా కొత్తకోటలోని బీసీ ఇంటర్ బాలికల వసతి గృహంలో శుక్రవారం రాత్రి ఫుడ్ పాయిజన్ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో 32 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. కడుపు నొప్పి, వాంతులతో బాధపడుతున్న విద్యార్థులను వార్డెన్ విజయ వెంటనే కొత్తకోట ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అక్కడ వైద్యురాలు శ్రావణి ప్రాథమిక చికిత్స అందించగా పరిస్థితి విషమంగా ఉండటంతో 108 అంబులెన్స్ ద్వారా జిల్లా ఆసుపత్రికి తరలించారు. విద్యార్థులు రాత్రి భోజనంలో సొరకాయ కూర, టమాటా రసం, గుడ్డు తీసుకున్నట్లు వార్డెన్ తెలిపారు. ప్రస్తుతం జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి, మేఘారెడ్డి, జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి, బీఆర్ఎస్ నేతలు గట్టు యాదవ్, హేమంత్ పరామర్శించారు. ఘటనపై విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ స్పష్టం చేశారు. ఇక ఈ సందర్భంగా ఎమ్మెల్యేలను ప్రశ్నించేందుకు గట్టు యాదవ్, హేమంత్ ప్రయత్నించగా పోలీసులైతే వారిని అడ్డుకున్నారు. అర్ధరాత్రి సమయంలో డిఎంహెచ్ఓ సాయినాథ్ రెడ్డి వసతి గృహానికి చేరుకుని మిగిలిన విద్యార్థులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు. పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
ఆనంద్ గారు ఆనంద్ గారు నల్గొండ జిల్లా చండూరులో కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఆత్మహత్య యత్నం కలకలం సృష్టించింది. పార్టీ గెలుపు కోసం కష్టపడ్డ తనకు కాకుండా మరో వ్యక్తికి టికెట్ ఇవ్వడంపై మనస్తాపానికి చెందిన బూతరాజు వేణు సూసైడ్ రాశాడు. ఇక అన్ని ఎలక్షన్లకు తానే ఇన్ఛార్జిగా పనిచేశా అని తెలిపాడు. రాజకీయంతో సంబంధం లేని కోడి శ్రీను అనే వ్యక్తి ప్రోత్సహించి టికెట్ ఇవ్వడం దారుణమని ఆరోపించాడు. కేవలం తాను రాజగోపాల్ రెడ్డి నమ్మిన అయినందున కక్ష కట్టారని ఆవేదన వ్యక్తం చేశాడు. నా చావుకు కారణం కోడి శ్రీను అని ఆరోపిస్తూ ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. అన్నమయ్య జిల్లా కురబలకోట అంగళ్ల సమీపంలో పేకాట స్థావరాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. డ్రోన్ కెమెరా సహాయంతో 7 మంది పేకాట రాయుళ్లను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి 10,000 రూపాయల నగదు, ఒక ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. నల్గొండ జిల్లా మాడుగులపల్లి మండలం సిత్యాతండా గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ప్రియుడితో కలిసి భర్తను భార్య హతమార్చింది. మృతుడు రామావతి రవి సల్యనూరు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో అటెండర్గా విధులు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో భార్య లక్ష్మి వ్యవహారంపై గతంలో మందలించినా మార్పు రాకపోవడంతో తరచూ గొడవలు జరిగేవి. అక్రమ సంబంధానికి అడ్డు వస్తుందని భావించిన భార్య ప్రియుడు మాలోతు గణేష్తో కలిసి నిద్రిస్తున్న సమయంలో హత్య చేసి మిర్యాలగూడ పోలీస్ స్టేషన్లో లొంగిపోయింది. ఇక ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు. మృతునికి 2 కుమారులున్నారు. భారత్కు స్వదేశీ విధానమే మూల స్తంభమని మహాత్మా గాంధీ నొక్కి చెప్పారని మోదీ అన్నారు. జాతిపిత మహాత్మా గాంధీ 78వ వర్ధంతి సందర్భంగా జాతిపిత మహాత్మా గాంధీకి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ నివాళులర్పించారు. జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించడం సంతోషంగా ఉందని మోదీ అన్నారు. గాంధీ వ్యక్తిత్వం, విజయాలు ఎల్లప్పుడూ దేశస్థులను విధి మార్గాన్ని అనుసరించడానికి ప్రేరేపిస్తాయి అని ప్రధాని తెలిపారు.
నాసా చేపట్టిన చంద్రమండల యాత్ర అర్టెమిస్ 2 మిషన్ వాయిదా పడింది. వాతావరణ కారణాల వల్ల ఈ ప్రయోగాన్ని కొద్ది రోజులు ఆలస్యం చేసినట్లు నాసా ప్రకటించింది. ఫ్లోరిడాలోని కెనెడీ స్పేస్ సెంటర్ పరిసరాల్లో వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో ప్రయోగాన్ని 2 రోజులు వాయిదా వేశారు. అర్టెమిస్ 2 మిషన్ ఫిబ్రవరి 8న ప్రయోగించే అవకాశం ఉందని నాసా వెల్లడించింది. ఈ మిషన్ కోసం ప్రయోగిస్తున్న 98 మీటర్ల పొడవైన స్పేస్ లాంచ్ సిస్టమ్ రాకెట్ కు జరగాల్సిన ఇంధనం నింపే ప్రక్రియను కూడా తీవ్రమైన చలి, ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా తాత్కాలికంగా నిలిపివేశారు. పరిస్థితులు అనుకూలిస్తే ఈ ప్రక్రియను సోమవారం చేపట్టే అవకాశం ఉందని నాసా తెలిపింది. అయితే ఫిబ్రవరి నెలలో ఈ మిషన్కు నాసాకు కేవలం 3 రోజులు మాత్రమే అనుకూల విండో ఉందని, అవి మిస్ అయితే అర్టెమిస్ 2 మిషన్ను మార్చి నెలకు వాయిదా వేసే పరిస్థితి ఏర్పడుతుందని అధికారులు స్పష్టం చేశారు. ఈ మిషన్లో పాల్గొనబోయే 4 వ్యోమగాములు ప్రస్తుతం క్వారంటైన్లో ఉన్నారు. అర్టెమిస్ 2 మిషన్లో భాగంగా వ్యోమగాములు సుమారు 10 రోజుల పాటు అంతరిక్షంలో ప్రయాణించి చంద్రుడి చుట్టూ తిరిగి భూమికి చేరుకుంటారు. అయితే వారు చంద్రుడిపై దిగరని నాసా స్పష్టం చేసింది. ఈ మిషన్ ద్వారా 2027లో వ్యోమగాములను చంద్రుని ఉపరితలంపై దించేందుకు అవసరమైన సాంకేతిక పరీక్షలను ముందస్తుగా నిర్వహించనున్నారు. 1972 తర్వాత నాసా చేపట్టనున్న తొలి మానవ సహిత చంద్రమండల యాత్ర కావడం విశేషం. హ్యాట్రిక్ విజయాలతో జోరు మీదున్న టీమిండియాకు 4వ టీ20లో గట్టి షాకే ఇచ్చింది కివీస్. ఆ మ్యాచ్లో ఏకంగా 50 పరుగుల తేడాతో ఓడిన నేపథ్యంలో నేడు చివరి మ్యాచ్లో భారత్ ఎలా ఆడుతుంది అన్నది అభిమానుల్లో ఆసక్తికరంగా నెలకొంది. ఇంకో ఓటమి ఎదురైతే ప్రపంచ కప్ ముంగిట జట్టు ఆత్మవిశ్వాసానికి గట్టి దెబ్బే అవుతుంది. కాబట్టి సూర్యకుమార్ సేన ఈ మ్యాచ్లో గెలిచి తీరాల్సిందే. 4వ టీ20లో ఇటు బ్యాట్తో అటు బంతితో చక్కటి ప్రదర్శనతో భారత్పై ఘన విజయం సాధించిన కివీస్ మరోసారి అలాంటి ప్రదర్శన చేసి సిరీస్ను గౌరవప్రదంగా ముగించాలని చూస్తోంది. గత కొన్ని రోజులుగా భారీగా పెరుగుతున్న బంగారం ధరలకు బ్రేక్ పడింది. తాజా ధరలకు చాలా మార్పు కనిపించింది. గుడ్ రిటర్న్స్ వెబ్సైట్ ప్రకారం శనివారం ఉదయం 6:30 సమయానికి హైదరాబాద్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,69,190 రూపాయలుగా ఉంది. నిన్నటితో పోలిస్తే ధర 9,650 రూపాయల మేర తగ్గింది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల ఆర్నమెంట్ పసిడి రేటు కూడా 8,850 రూపాయల మేర తగ్గి 1,55,100కు దిగొచ్చింది. ఇక చెన్నైలో 24 క్యారెట్ల బంగారం ధర అత్యధికంగా 1,72,900 వద్ద కొనసాగుతోంది. ముంబైలో 24 క్యారెట్ల పసిడి 1,69,100 వద్ద ట్రేడ్ అవుతుంది. ఇక హైదరాబాద్లో నిన్న వెండి ధరలో 20,000 మేర కోత పడింది. ప్రస్తుతం కిలో వెండి 4,05,000 వద్ద ట్రేడ్ అవుతుంది. ముంబై, ఢిల్లీ నగరాల్లో కిలో వెండి 3,94,900గా ఉంది. అంతర్జాతీయంగా కూడా గోల్డ్, సిల్వర్ రేట్స్ భారీగా పతనమయ్యాయి.